మనం ఆ టీవీల్లో సినిమాలు చూడటానికి చేసుకున్న, యూట్యూబ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా మీరు మామూలుగా మనందరికి కూడా మనలో రూ. 100 చేతుల్లో ఉన్న ఓ రూ. 10 పెట్టి షేర్‌లో వ్యాపారం చేద్దామంటే ధైర్యం చాలదు. ఎందుకంటే నష్టపోయి ఉన్నాం కాబట్టి. అలా కాదు, మీరు మా గ్రోలో పెట్టుబడి పెడితే చాలు మీరు గ్రోత్ అయిపోతారు అంటూ విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చింది. దాంట్లో పెట్టుకుంది. అయితే ఇప్పుడు గ్రో షేరే 10% తగ్గడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఈ షేర్ ధర ఇష్యూ ధర రూ. 100 అయితే ఈ నెల 12 స్టాక్ ఎక్స్చేంజ్‌లో 112 దగ్గర నమోదైంది. బీఎస్సీలో మంగళవారం 188.82 దగ్గర ముగిసింది. ఉదయస్లో 193.91 దాకా చేరింది. వారం వ్యవధిలోనే గణనీయంగా పెరిగిన షేర్ ధర ఇప్పుడు తగ్గుతుందని, అందువల్ల షార్ట్ చేసి మళ్ళీ తక్కువ ధరలో కొనుగోలు చేసి కవర్ చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని ఎంతోమంది ఇన్వెస్టర్లు ఆలోచించారట. దాన్నే అమల్లో పెట్టేశారట. దాంతో వాళ్ళ అంచనాలకు భిన్నంగా గ్రో షేర్ ధర పెరిగింది. స్టాక్ ఎక్స్చేంజ్ల నగదు మార్కెట్లో విపరీతమైన షార్ట్ పొజిషన్లు ఏర్పడ్డాయి. దీంతో గ్రో షేర్కి ఇప్పుడు ఒక్కసారిగా పడింది. ఇది మార్కెట్ వర్గాలు చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇన్వెస్టర్లు తమ దగ్గర షేర్ లేకుండానే విక్రయించడానికి షార్ట్ చేయడం లేదా షార్ట్ పొజిషన్లు బిల్డ్ చేయడం అంటారు. షేర్ లేకుండానే విక్రయించిన వాళ్ళు షేర్ ధర పెరగడంతో కొనలేకపోయారు. డెలివరీ విషయంలో డిఫాల్ట్ అయ్యారు. అందుకే పెద్ద సంఖ్యలో షేర్లు ఆక్షన్కి వచ్చినాయట. దానివల్ల ఇప్పుడు ఏదైతే పబ్లిక్ ఇష్యూకి వచ్చి అత్యంత ఆకర్షణీయంగా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన ఈ షేర్ ట్రెండింగ్ మొదలైన 4 రోజుల్లోనే 1,00,000 కోట్ల మార్కెట్ విలువ పొందింది. కానీ బుధవారం అనూహ్యంగా ఈ షేరు నేల చూపులు చూసింది. అదే బ్రోకింగ్ సేవల సంస్థ అసలు పేరే బిలియన్ బ్రెయిన్ గ్యారేజ్ వెంచర్స్ గ్రో అనేటటువంటిది కాస్త